ఆ పార్టీ సానుభూతి పరులు ఉన్నారు చాలా మంది. ఈ శాంతి సంఘం సభ్యులు కానీ ఢిల్లీలో కూర్చొని క్యాంపెయిన్ చేయాలని నేను కోరుతున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి సుధాకర్ శర్మ గారి కంక్లూడ్కి వెళ్దాం. శర్మ గారు చెరుకు సుధాకర్ గారి దగ్గర వెళ్దాం. చెరుకు సుధాకర్ గారు, ప్రస్తుతం ఏదైతే రెడ్ కార్పెట్గా ఉన్న ఏ మావోయిస్టు పార్టీకి సంబంధించి ఈరోజు డిఫెన్స్లో ఇంతవరకు వెళ్ళిపోయిందంటే వారు ఇప్పుడు వాళ్ళ ఉనికికే ప్రమాదం ఏర్పడినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు చెప్తున్నారు కూడా, అంటే 2026 మార్చ్ వరకు మొత్తం దేశంలోనే నక్సలైట్లు అనే పదం లేకుండా చేస్తానని ఇంత చెప్తాను. గతంలో ఏదైతే మనం చూసామో ఒక్కసారి చూసినట్టే రెడ్ కార్పెట్గా ఇక్కడి నుంచి వెళ్ళి నేపాల్ వరకు ఏర్పడిన కానీ అంత ప్రజాబలం ఉన్న ఈ పార్టీకి సంబంధించింది ఈరోజు డిఫెన్స్లో పడిపోవడం ఎంతవరకు సజెసం? అంటే ప్రజలను చైతన్యవంతపరచడంలో మావోయిస్ట్ పార్టీ విఫలమైందా అనుకుందామా, లేకపోతే ఏదైతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఏదైతే ఉన్నారో అక్కడ వారిని ఆ విధంగా అక్కడ బ్యాన్ చేసిన తర్వాత ఆ విధంగా ప్రజల మీద అలా వచ్చి వాళ్ళ మైండ్ సెట్ను ఇట్లా డైవర్షన్ చేసేయడంలో సఫలమైందా అనుకుందామా? చెప్పండి సార్ చెప్పండి సార్ ఏమంటారు? మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు రెడ్ కార్పెట్గా ఏర్పడ్డ మావోయిస్ట్ పార్టీ ఒక రెడ్ కార్పెట్గానే పేరుగాంచిన మార్చు ఇక్కడి నుంచి వెళ్తే నేపాల్ వరకు ఏదైతే చేసిందో ఈ సుదీర్ఘ కాలంలో ప్రజలను చైతన్యపరిచే విధంగా అంతవరకు సఫలం కాలేకపోయినందుకు కారణం ఏంటి? కాకపోతే మధ్య భారతదేశంలో బీజేపీ ఈరోజు పై చేయి గేయడానికి కారణం ఏంటి? ప్రజలు చైతన్యవంతం కాకపోవడానికి కారణం ఏందనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీరు ఇంతమంది డిస్కస్ చేసే దాంట్లో దేశం మొత్తంలో ఇంత పెద్ద దుర్మార్గం మీద కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రధానంగా శాంతి చర్చల కమిటీలని మేధావులు చదువుకున్న వాళ్ళు నిరంతరం సభలు పెడుతూ ఎంతో కొంత ఒక ప్రయత్నము ఈ వార్త ప్రజలను నానేలాగా చేస్తా ఉన్నారు. ఇంకా మిగతా దగ్గర జరగడం లేదని అన్నారు. అవునా? ఎస్ సార్ చెప్పాను అంతే. ఇంత శాంతి చర్చల కమిటీ ఏదో ఏర్పాటు చేసి వాళ్ళు చేస్తున్నారని. దాని అర్థం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రభావము సాయుధ పోరాటం నుంచి కొనసాగింది కాబట్టి అది భావజాల రంగంలో ఈనాటికి వేలాది మంది యూత్ చుట్టూ ప్రజల చుట్టూ వాళ్ళ నిత్య జీవితంలో భాగమే ఉన్నది కాబట్టి ఇక్కడ చర్చ జరుగుతుంది. మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. ఇవాళ మనం పొందుతున్న ఈ స్వేచ్ఛ ఈ మాత్రం మాట్లాడితే ఛత్తీస్గఢ్లోనో ఇంకో దగ్గర ఇంకా దాడులే చేయవచ్చు. ఇప్పుడు ఇట్లా మాట్లాడితే తెల్లారి పోలీసులు ఇంటి ముందుకు రావచ్చు. కానీ నేను అనుభవిస్తున్న స్వేచ్ఛ ఒక్కరితో రాలే. నాకు నా ప్రజలు పోరాడడం ద్వారా నాకు ఇచ్చిన స్వేచ్ఛ నేను వినియోగించుకుంటున్నా. అట్లనే మిగతా దేశంలో ఉన్న ప్రాంతాల్లో కూడా భావజాల రంగంలో చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపెట్టగలిగే తీరులో కనుక మావోయిస్ట్ పార్టీ కానీ విప్లవ పార్టీలు కానీ ఉంటే దేశంలో ఈ పరిస్థితి ఉండకపోయి ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే బెంగాల్లో ఒకనాడు నక్సల్ బరి ఉద్యమం నడిచిన ప్రాంతంలో బీజేపీ వన్ సైడ్ స్వీప్ చేసింది. అంటే వ్యూహాత్మకంగా ఒక సందర్భంలో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటులో భాగస్వామ్యం అయిన తర్వాత ఆ వాతావరణము ఆ ప్రభావం వెళ్ళిపోయిన తర్వాత ఏ రకమైన రియాక్షనరీ అవుట్లుక్ లో కూడా వెళ్ళిపోవచ్చు అనడానికి మనకు ఉత్తర భారతంలో ఒకనాడు మావోయిస్ట్ పార్టీ లేదా విప్లవ పార్టీ బాగా ప్రధానమైన కేంద్రం ఉన్న దగ్గర ఇవాళ ఆ ప్రాంతం లేకపోవచ్చు. కానీ ఒక నిరాశపడ్డదగ్గ విషయం ఏమిటంటే సిపిఎం మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ లో సిపిఎంఎల్ లిబరేషన్ అనే ఒక పార్టీకి 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీహార్ నుండి. అదే విధంగా సిపిఎం కు ఉండే లీడర్షిప్ రాజ్యసభలో కానీ మిగతా దగ్గర ఉన్నారు, సిపిఐకి ఉన్నారు. ఒక రాష్ట్రంలోనే ఒక ప్రభుత్వం ఉన్నది సిపిఎం పార్టీకి. అంటున్నా 100% మావోయిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ ఎడల నెగోషియేట్ చేసే పద్ధతి కంటే శత్రుపూరితంగా ఒకనాడు దాడులు చేసుకున్న నిజమే. మాలాంటి వాళ్ళం ఆ రోజుల్లో కూడా ఇట్లాంటి పరిష్కారం కాదు మీ పద్ధతులు అని చెప్పి చాలా సందర్భంలో అనున్నా. అట్లాగే సిపిఎం పార్టీ చాలా సందర్భాల్లో మిగతా వాళ్ళని కంటే కూడా ఈ మావోయిస్ట్ పార్టీ వల్ల నక్సలైట్ వల్ల పెద్ద థ్రెట్ ఉందని భావించి ఒక దశలో చాలా కోపంతో వ్యతిరేకత పెంచుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకనాడు జరగాల్సినవి కాకుండా జరిగిపోయింది. దానివల్ల చాలా మంది కామ్రేడ్స్ 2 వైపులా చనిపోయినారు. మంచి కామ్రేడ్స్ పేదవాళ్ళు చనిపోయినారు, పెద్ద లీడర్షిప్ లో కూడా చనిపోయినారు. మీ అందరికి తెలుసు. మా సిపిఎం పార్టీ కార్యకర్తలు నక్సలైట్లు హత్య చేసింది కూడా మేము గమనించున్నాం. అదేవిధంగా సిపిఎం పార్టీ ఇంకేదో చేసిందని చెప్పి ఇప్పటికీ కొన్ని అపవాదులు ఉన్నాయి. నేనేమంటున్నట్టే జరగకూడని విషయాలు పరస్పరంగా నక్సలైట్ గ్రూప్ లో చంపుకున్నారు. ఇదంతా జరిగిపోయింది. ఇవాళ తెలంగాణలో ఆంధ్రలో ఎట్లయితే స్వేచ్ఛగా ప్రజా సంఘాలు విస్తృతంగా వచ్చి పనిచేస్తున్నాయో అదేవిధంగా ఇవాళ కేరళలోనో ఒకనాడు ఇప్పుడు ప్రభుత్వం ఉంది, అక్కడ వామపక్ష ప్రభుత్వం. అట్లాగే బలమైనటువంటి ప్రభుత్వం 30 ఏళ్ల పైబడి బెంగాల్లో పనిచేసింది.
త్రిపురలో పనిచేసింది. వీళ్ళందరూ కూడా అనుకుంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ కూడా 10-12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వినోద్ మిశ్రా లిబరేషన్ గ్రూప్ కు. ఏమైంది ఈ కోఆర్డినేషన్ ఎవరు చేస్తారు? ఇప్పుడు మాలాంటి వాళ్ళము ఎక్కడో ఒక రాష్ట్రంలో ఉండుంటే మరి జాతీయ స్థాయిలో మిగతా పనులలో మేము ఉండలే, మాకు ఆ స్థాయి ఉండవచ్చును, కానీ మాకున్న వ్యక్తిగతంగా ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏవి కావచ్చును. కానీ ఇది ఎవడో కూడా కోఆర్డినేషన్ తప్ప కుదరదు. ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నా, పీస్ కమిటీ మిగతా కూడా మాట్లాడినా ఆల్ ఇండియా లెవెల్లో ఒక కోఆర్డినేషన్ కోసం చేయాలి. ఇప్పుడు ఆల్ ఇండియా పౌర హక్కుల సంఘాలు ఉంటాయి, లేకపోతే పీపుల్స్ రెసిస్టెన్స్ ఫ్రంట్లు అంటారు, వీళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరితే తప్ప అన్నిటికంటే ముఖ్యంగా పార్లమెంట్ లో ఉండేటువంటి వాళ్ళు నేను చెప్పిన ఈ పార్టీలు ముఖ్యంగా సిపి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉందండి, వారి అధినేతనే లక్షల మందిలో చెప్పిండు స్పష్టంగా ఇది మన వ్యతిరేకిద్దు లేఖ రాద్దామని. ఆ లేఖ రాసిండ్రా, ఏమైంది, ఎప్పుడు రాస్తున్నారు? ఇంకా మీరు మీ 4 మంది ఎంపీలు రాజ్యసభలో అడగాలి కదని చెప్పి అడిగినరా? పోవాలి, ఎవరు రిప్రజెంటేషన్ చేయాలి కదా. మా వినోద్ గారినో లేకపోతే మా వాళ్ళు ఎవరో తీసుకుని పెద్ద మంది దగ్గర కూర్చొని మాట్లాడిపోయాలి కదా. ఆయన కూడా ఇమీడియట్ గా ఇదివరకు బీఆర్ఎస్ పేరు మీద దేశవ్యాప్తంగా తిరిగింది కాబట్టి వీళ్ళందరి దగ్గరికి లేఖలు రాసి మాట్లాడతాడు కదా. ఈ ప్రయత్నం ఎవరైనా చేయాలి. ఇప్పుడు మా లాంటి వాళ్ళకేమో పరిమితమైనటువంటి యాక్సెస్ ఉన్నది కాబట్టి నేను ఏం చెప్పలేకపోతున్నాను, కానీ ఇప్పటికైనా ఎవరైనా మిత్రులు వస్తే వారితో ఫుల్ టైం కలిసి పనిచేయడానికి నేను మాత్రమే కాదు, డిబేట్ లో పాల్గొనే ప్రతి వాళ్ళు, అదేవిధంగా మానవీయ విలువలు ఉండాలి సమాజంలో, ప్రజాస్వామ్యం పరిపుష్టి కావాలి. భారత రాజ్యాంగం మాత్రమే ఉత్కృష్టమైనది కాదు, భారతదేశ సాంప్రదాయికత కూడా శాంతిని కోరుకునేదాన్ని ఉందో దాన్ని కొనసాగించాలి. వాళ్ళ బీజేపీ పార్టీ భారతదేశ వారసత్వానికి, భారతదేశ సమాజ అనువంశికంగా వచ్చేటువంటి శాంతికి భిన్నంగా అత్యంత హింసగా పోతా ఉంది. కరెక్ట్ గా మాట్లాడుకోవాలంటే ఒక అపవాదు భారతదేశంలో ఉన్నటువంటి దేవతల మీద ఉంది ఏంటంటే హింసను సహించరు, అంటే చాలా హింసావాదులుగా ఆయుధాలతో సంచరిస్తారంటారు కదా. ఆయుధాలతో దేవులు సంచరించేదేమో కానీ నరహంతకులుగా మాత్రం ఇవాళ మిలిటరీని తీసుకొని వచ్చినటువంటి చరిత్ర మాత్రం భారతీయ జనతా పార్టీకి ఉంది. దాని నుంచి వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాలి. చాలా మంది మంచి నిజాయితీగా ఉన్నటువంటి సిన్సియర్ కార్యకర్తలు బీజేపీలు ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఎమర్జెన్సీ నుంచి ఉన్నారు. వాళ్ళందరినీ నడుపుతా ఉన్నా. మీరు కోరుకుంటున్నారా ఇట్లాంటి పరిస్థితి రావాలని, ఇట్లాంటి ఏరివేత కావాలని మీరు కోరుకున్నారా? ఏ రాజ్యాంగంలో రాస్తున్నది, ఏ ఆర్ఎస్ఎస్ ప్రణాళికలు రాస్తున్నది? మీరు 100 ఏళ్ళ ఆర్ఎస్ఎస్ రేపు జరుపుకుంటుంది కదా, ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళ చరిత్ర జరుపుకుంటున్న సందర్భంలో దేశ ప్రజలకు ఇట్లాంటి కానుకనే ఇస్తుందా అని చెప్పేసి కూడా నేను ఆర్ఎస్ఎస్ మిత్రులు కూడా అడుగుతామన్నా. ఇది ఇంత మాత్రం కూడా సరి అయింది కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా శాంతి చర్చలు జరగాలి. ముందు కాల్పుల విరమణ అర్జెంట్ జరిగిపోవాలి. సీజ్ ఫైర్ ఈజ్ మస్ట్. సీజ్ ఫైర్ పాకిస్తాన్కి వస్తుంది, భారతదేశానికి వస్తుంది, కానీ దండకార్యానికి సీజ్ ఫైర్ రాదా? ఎవడో ఇప్పుడు వస్తారు నా బీజేపీ లీడర్షిప్ నేను చెప్పినా, నేను ఒక జాతీయ కమిటీ నాయకుడు, ఆయన పేరు త్రివేది ఉన్నాడు. ఆ త్రివేది మాట్లాడేప్పుడు భావాల్పూర్ టు బస్తర్ అంటున్నాడు. భావాల్పూర్ కు బస్తర్ మధ్యన తేడా తెలియని వాళ్ళందరూ కూడా పార్లమెంట్ లో కూర్చోవడం ఒక దరిద్రం. హింసకు అహింసకు మధ్య సున్నితమైన రేఖ ఎంత ఉందో కూడా తెలియని వాళ్ళు ఇవాళ పార్లమెంట్ లో శాసించడం దుర్మార్గం. హోం మంత్రికి హోం అంటే ఏంటిది, అది ప్రజల యొక్క భావాల్ని బాధల్ని వినడం కూడా, అభద్రత నుంచి కాపాడడం కూడా అనేది తెలియకుండా ఒక మొత్తం మధ్య దేశాన్ని మొత్తాన్ని అభద్రతకు లోన్ చేయడం అనేది అది ఏ విధంగా సబబో చెప్పి కూడా అనాలి. మీరు బాడీ లాంగ్వేజ్ చూస్తే కూడా అర్థమైతే వాళ్ళని చూస్తే ఎక్కడ కూడా మేము ఒక ప్రజాస్వామిక ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్ అనడం కంటే ఒక ఫాసిస్ట్ మూకు మేము రిప్రజెంటేటివ్ అనేటువంటి పద్ధతిలో వాళ్ళ భాష ఏదైతుందో, వాళ్ళ ఆహాభావాలు ఏవైతున్నాయో అవి బహుశా చరిత్రలో శాశ్వతంగా వాళ్ళకి అపవాదం తెచ్చిపెట్టేటే తప్ప ఇవి కిరీటాలు తెచ్చిపెట్టేటి కావు. ఇవాళ అత్యవసర మార్కులతో మీరు అధికారంలో ఉండి ఏదైనా మీరు చేస్తే చేయవచ్చును, కానీ శాశ్వతంగా భారతదేశ చరిత్రలో ఇవాళ నా తర్వాత నీ తర్వాత ఇంకో 100 ఏళ్ల తర్వాత కూడా వీళ్ళు ఎప్పటికీ యుద్ధ నేరస్తులుగా దుర్మార్గులుగా మిగిలిపోతారని చెప్పేసి మాత్రం ఇది శాపనార్థమే అనుకోండి, బాధనే అనుకోండి, ఆక్రోషమే అనుకోండి, మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒకసారి మనం శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. శంకర్ గారు, ప్రస్తుతం ఏదైతే సుధాకర్ గారు ఎంత ఆవేదన